వచ్చిన ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. మారు మనసు పొందాలి అన్నది ఏంటది? ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఆ ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమని ఉంది? పాపమని. అంటే మారు మనసు పొందకపోతే ఇంతకుముందు నీకు తెలియదు. ఏథెన్స్ వారలారా, అతి దేవతా భక్తి కలిగినటువంటి వారలారా, మీ బలిపీఠం మీద రాయబడిన విషయమే తెలియబడని దేవుడు అని రాయబడి ఉన్న విషయాన్ని మరి గుర్తెరగటం లేదు. ఇంతవరకు ఏదో చేశారు, ఇంతవరకు ఏదో జరిగిపోయింది. కానీ ఇప్పుడు ఇది మీరు జ్ఞానం అంటే ఇష్టం కదా, మీరు తెలివితేటలు కలిగిన వారు కదా, మీకు కొత్త విషయం కావాలి కదా, ఎప్పుడు జ్ఞానాన్ని అన్వేషిస్తారు కదా, బహు నాగరికత కలిగినటువంటి వారు కదా. గతించింది మర్చిపోండి, ఇంకా అది అజ్ఞాన కాలం. వారైతే జ్ఞానులని చెప్పుకుంటుంటే ఈయనేమన్నాడు? మీరు అజ్ఞాన కాలంలో ఉన్నారు. మీరు అజ్ఞానులు. ఎందుకంటే తెలియబడని ఎవరికి పూజ చేస్తున్నారో తెలియకుండా చేస్తున్నారు మీరు. మీరు చేసేది ఎంత హస్తకృతములు, చేతి పని. ఇప్పుడు దేవుడు చూడనట్టుగా ఉండేను, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఎంత సుదీర్ఘమైన ప్రసంగము అంతకుముందు బెరయాలో చేయలే, అంతకుముందు తెస్సలోనికాలో చేయలే,